వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈరోజు 10వ తేదీ సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చాలామంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆత్మహత్య చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన కుటుంబంలో గలాట, మన ఉద్యోగంలో సక్సెస్ రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం, నా హెల్త్ పరంగా ఇబ్బందులు, సమాజంలో ఎవరైనా అవమానిస్తే మీ ఫోటో వీడియో మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించడం, లేకపోతే యాక్చువల్గా చేయడం, ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్, కొన్ని కేసులు రేప్ విక్టిమ్స్ కూడా అవమానం భరించలేక ఆత్మహత్య చేయడం, కొన్ని కేసులు యూట్యూబ్ వీడియో చూసి ఆత్మహత్య నేర్చుకుంటూ ఆత్మహత్య చేయడం, యాక్సిడెంటల్గా ఆత్మహత్య జరగడం, భర్త ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేయడం, ఏదో ఆన్లైన్ బెట్టింగ్ చేసి సర్వస్వం కోల్పోయి ఆత్మహత్య చేయడం. ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మానవ జన్మం మనకు మొదటి జన్మం, ఇదే ఆఖరి జన్మం. మరో జన్మం మనకు రాదు. సో ఈ జన్మంలో ఇబ్బంది జరిగినా మనం అధిగమించి ఎదుర్కొని మన ఈ జీవితంలోనే మనం పోరాడి గెలవాలి. ఆత్మహత్య చేయడానికి ఆలోచనలు చాలామందికి అప్పుడప్పుడు వస్తాయి. ఆ పరిస్థితిలో మనకు హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హెల్ప్ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీ ఉపాధ్యాయులు, మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో పనిచేస్తున్న మీ కొలీగ్స్, మీ సుపీరియర్స్, వాళ్ళు ఈ ఆత్మహత్య లక్షణాలు చూసి గుర్తించి మీకు హెల్ప్ చేయాలి. మీకు అటువంటి ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే పోలీస్కి తెలియజేస్తే, వైజాగ్లో ఉంటే మీరు మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, పగలు కానీ రాత్రి కానీ దయచేసి హెల్ప్ తీసుకోండి. మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. అందుకే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చారండి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా గుర్తించాలి ఎవరికి అటువంటి హెల్ప్ కావాలి, వాళ్లకు హెల్ప్ చేయాలి. అదే మాదిరిగా మన దేశంలో మనస్ హెల్ప్ లైన్ అని ఉంది. మన రాష్ట్రంలో ఆస్రా హెల్ప్ లైన్ ఉంది. కొన్ని ప్రైవేట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి, 24/7 పనిచేస్తాయి. అటువంటి హెల్ప్ లైన్స్ గురించి బాగా పబ్లిసిటీ జరగాలి, అవగాహన కల్పించాలి. ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ అవసరం ఉంటే, మానసికంగా సరిగ్గా లేదు మా స్థితి, వెంటనే కాల్ చేసి మీరు హెల్ప్ తీసుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితిలో ఆత్మహత్య యత్నం చేయకూడదు. అదే మాదిరిగా కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించడానికి ఆత్మహత్య యత్నం చేస్తున్నామని నటిస్తారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, అటువంటి
ప్రయత్నం చేసినా అలా నటించినా అది చట్ట ప్రకారంగా నేరం, జైలు శిక్ష తప్పదు. సో అటువంటి ప్రయత్నం చేస్తున్నామని నటించడం కూడా ఎవరు చేయకూడదు. రండి, ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన కుటుంబంలో, మన సమాజంలో ఎవరైనా ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అటువంటి లక్షణాలు ఉన్నాయి అని మనం గుర్తించగలిగితే, సడన్గా మాట్లాడడం లేదు, సరిగ్గా చదవడం లేదు, పనిచేయడం లేదు, ఏ పనిలో అయినా సరే ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు, సూసైడ్ చేస్తాం బతికితే లాభం లేదని అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మన నాలెడ్జ్కి వస్తే వెంటనే మనం పోలీస్కి తెలియజేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయాలి. అప్పుడే మనం ఈ ఆత్మహత్యలు నివారించవచ్చు. ఈరోజు ఒక చక్కటి పుస్తకం మేడం డాక్టర్ పూజిత రాశారండి. ఆ పుస్తకం కూడా ఈరోజు మేము లాంచ్ చేశాము. ఇటువంటి పుస్తకం మనకు ఎంతైనా అవసరం. మేడం ఈ పుస్తకం అందరికీ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. సో ప్రతి వ్యక్తి ఇటువంటి పుస్తకం చదివి అవసరం ఉన్నప్పుడు మీకోసం హెల్ప్ తీసుకోండి. లేకపోతే ఎవరికైనా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వ్యక్తి కోసం హెల్ప్ అడగండి. అందులో ఎటువంటి హెజిటేషన్ ఉండకూడదు, ఎవరు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం హెజిటేట్ చేస్తే ఒక విలువైన ప్రాణం పోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను దాదాపు 20 నుండి 100 మెంబర్స్ వరకు కాపాడాను. ముఖ్యంగా ఒకటి లవ్ లైఫ్లో ప్రాబ్లం ఉంది, నెంబర్ 2 భర్త టార్చర్ చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే ఒంట్లో చాలా ప్రాబ్లం ఉంది, చాలా నొప్పి భరించలేకపోతున్నా, లేకపోతే మా తల్లిదండ్రులు మందలించారు, ఫ్రెండ్స్ దూరం అయ్యారు, అండ్ అప్పుడప్పుడు బెదిరించడానికి కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు. సో మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా నిజంగా ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తారని మీకు మీ నాలెడ్జ్లో ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్తో సంప్రదించండి, లేకపోతే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. మేము వెంటనే స్పందించి ఆత్మహత్య నివారిస్తాం. సో ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10th. సో ఈరోజు ఈ థీమ్, ఈ ఇయర్ 2025 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నెరేటివ్స్ అబౌట్ సూసైడ్. అంటే మనలో చాలామందికి అపోహలు ఉంటాయి మన సొసైటీలో. ఏంటంటే సూసైడ్ గురించి, చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు, మాట్లాడకూడదు, మంచిది కాదని ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. ఇలాంటి మిత్స్ని అన్నింటినీ తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి, ఎవరైనా సూసైడల్గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకప్రత బాచి గారు నా బుక్, నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ బుక్ అనేది కంప్లీట్గా ఎవరైనా చదవచ్చు. అంటే దెర్ ఇస్ నో ఏజ్ బార్ కానీ ఏది లేదు. ఇందులో కంప్లీట్గా సూసైడ్ వ్యాక్సినేషన్, అంటే సూసైడ్ ఫ్యూచర్లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్గా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 8 to 18 years ఉన్న పిల్లలకి, 8 to 18 years మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఈ బుక్ కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పి అవేర్నెస్ కల్పిస్తే మాత్రం వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్గా పెద్ద అయిన తర్వాత సూసైడ్ చేసుకోకుండా ఉంటారు. సో వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే మామూలుగా కరోనా వ్యాక్సిన్ అంటే ఫిజికల్గా వేయించుకుంటారు, బట్ ఇది మానసికంగా దృఢంగా ఉండడానికి, ఫ్యూచర్లో ఏం చేసుకోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనమాట. అండ్ ఈ బుక్లోని ఒక ఇంపార్టెంట్ క్వశ్చనర్ అనేది మేము యాడ్ చేయడం జరిగింది నేను. సో ఆస్క్ క్వశ్చనర్ అనమాట. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము యాడ్ చేయడం జరిగింది. ఇది పేజ్ 55లో ఉంటుంది. సో ఎవరైనా మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా ఎవరైనా
ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కానీ ఏవైనా ఉంటే మాత్రం ఈ క్వశ్చనర్ని ఒకసారి చూసుకోండి. అందులో కానీ అన్ని ఎస్ వస్తే మాత్రం, లేదా ఒకటో రెండో ఎస్ వస్తే, మెజారిటీ ఎస్ వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కానీ ఎస్ వస్తే మాత్రం ఇట్ ఈస్ హై టైం వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ 55 సో ఇందాక 55 కాదు, ఇది 55 నెంబర్ పేజ్లో సూసైడ్ హెల్ప్ లైన్స్. ఇవి నేను పర్సనల్గా నేను స్వయంగా ప్రతి వాళ్ళకి కాల్ చేసి చూశాను. వినాయక చవితి రోజు రాత్రి కూడా వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు, ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి హెల్ప్ ఉంది, దయచేసి తీసుకోండి. ఎవరికైనా సూసైడల్గా అనిపించినా, మీ ఫ్రెండ్స్కి అనిపించినా, ఈ నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అందరూ ఫోన్లు ఎత్తుతారు. దయచేసి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ హెల్ప్, తీసుకోండి. ప్రతి బాధ అయితే పోతుంది, ప్రాబ్లం అయితే రేపు మర్చిపోతారు, పరువు అయితే 4 రోజులు, మీరు ఈరోజు హెడ్లైన్ అయితే రేపు ఉదయం ఇంకొకరు హెడ్లైన్స్ అవుతారు. సో 2 నెలల్లో మ్యాక్సిమం మర్చిపోయేదానికి మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవడం? సో ఈ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవండి దయచేసి. ఫస్ట్ 2000 ఇంచుమించుగా కాపీస్ దాకా మేము ఫ్రీ పబ్లికేషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. సో సూసైడ్ అనేది నివారించడానికి ఇది నా వైపు నుంచి చిన్న ఉడతా ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. నా ఇదేంటంటే, నేను ఒక్క మనిషిని కానీ మనం కాపాడితే ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనీ బెస్ట్ సర్వీస్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.